ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఇవాళ డీజీఎంఓల చర్చలు లేవన్న రక్షణ శాఖ. భూభారతి చట్టం బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రఘునందన్ కితాబు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు గుడ్ న్యూస్. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం. PSLV C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య. మూడో దశ తర్వాత రాకెట్లో టెక్నికల్ ఇష్యూ. సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన PSLV C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత వాహక నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ను సమీక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం 5:59 PSLV C61 మిషన్ను ఇస్రో ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో స్టేజ్లో మొదటి మోటార్ సరిగ్గానే స్టార్ట్ అయినప్పటికీ ఆ వెంటనే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలు చెబుతామని ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడించారు. 2 దశలు విజయవంతంగా దాటిన తర్వాత మూడో దశలో రాకెట్లో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. 3, 2, 1, 0. That's 5 seconds. Lift off normal. Auto tracking. PSLV C61 का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से अपने उद्दिष्ट कक्षा की ओर अपना सफर जारी कर चुका है. There's a magnificent lift-off. The morning sky made brighter by the PSLV. EOS-09 on its journey to orbit. Response ignited. 4, 3, 2, 1, 0. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలతో పటిష్ట నిఘా వ్యవస్థ కోసం ఇస్రో PSLV C61 ప్రయోగించింది. ఇస్రోకు ఇది 101వ మిషన్. ఈ ప్రయోగంలో మొత్తం 1696 కిలోల బరువున్న EOS-09 రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ను 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి పంపాలన్నదే ఈ ప్రయోగ లక్ష్యం. దీని జీవితకాలం 5 ఏళ్లు. సి బ్యాండ్ సింథటిక్ ఆపర్చర్ రాడార్ అమర్చిన ఈ శాటిలైట్ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో తక్కువ వెలుతురులో కూడా భూమి ఉపరితల చిత్రాలను హై రెజల్యూషన్తో తీసేలా రూపొందించబడింది. PSLV C61 का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से अपने उद्दिष्ट कक्षा की ओर अपना सफर जारी कर चुका है. There's a magnificent lift-off. The morning sky made brighter by the PSLV. EOS-09 on its journey to orbit. Response ignited. Today we attempted a launch of PSLV C61 vehicle. The vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected, and during the 3rd stage, it's a solid motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the earliest. Thank you. Today we attempted a launch of PSLV C61 vehicle. The vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected, and during the 3rd stage, it's a solid motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the earliest. Thank you. Today we are
That's 5 seconds. Lift off normal. Auto tracking. PSLV C61 का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से अपने उद्दिष्ट कक्षा की ओर अपना सफर जारी कर चुका है। Normal. There's a magnificent liftoff. The morning sky made brighter by the PSLV. EOS 09 on its journey to orbit. Ignited. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో దశ తర్వాత వాహక నౌకలో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు మిషన్ను సమీక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం 5:59 పిఎస్ఎల్వి C61 మిషన్ను ఇస్రో ప్రయోగించింది. శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. అయితే ప్రయోగం మొదలైన కొద్దిసేపటికే రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మూడో స్టేజ్లో మొదటి మోటార్ సరిగ్గానే స్టార్ట్ అయినప్పటికీ ఆ వెంటనే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం ఇంకా పూర్తి కాలేదని అన్ని విశ్లేషించాక పూర్తి వివరాలు చెబుతామని ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడించారు. 2 దశలు విజయవంతంగా దాటిన తర్వాత మూడో దశలో రాకెట్లో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే భారత ప్రభుత్వం లేకపోతే ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 101వ ప్రయోగం కొంత సాంకేతిక సమస్యతో చిక్కులో పడ్డట్లుగా తెలుస్తోంది. అసలు ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? విజయ్, ఏదైతే 101వ ప్రయోగం ఏదైతే ఇస్రో చేపట్టిందో ఈ ప్రయోగం 3వ దశలో ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సాంకేతిక సమస్య తలెత్తడంతో దాన్ని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మళ్ళీ అక్కడ పరిస్థితి ఏంటి, టెక్నికల్ ఇష్యూస్ ఏంటి అన్న దాని మీద ఇస్రో ఇప్పుడు పరిశోధన చేస్తుంది. మొదటిలో ప్రయోగాత్మకంగా ఏదైతే ముందు ట్రయల్ రన్స్ చేస్తారో అన్నీ కూడా బాగానే పనిచేసింది. కానీ తీరా రాకెట్ ప్రయోగం చేసిన తర్వాత మొదటి 2 దశలు కూడా బాగానే పనిచేసి మూడో దశ వచ్చేటప్పటికి మోటారు మొదట్లో స్టార్ట్ అయింది, ఆ తర్వాత పనిచేయడం ఆగిపోయిందని చెప్పేసి ఇస్రో సైంటిస్ట్ చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. సో మూడో దశలోనే ఈ ప్రయోగం అయితే విఫలమైంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో సమీక్షించి నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద ఇస్రో శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. అయితే జాతీయ భద్రత ప్రధానంగా ఈ పిఎస్ఎల్వి 61 ఏదైతే ఉందో దీన్ని ఇందుకోసం ప్రయోగించడం జరిగింది. అంటే ప్రధానంగా జాతీయ భద్రత అవసరము, అదేవిధంగా వ్యవసాయము, అటవీ పర్యవేక్షణ, దీంతో పాటుగా విపత్తుల నివారణ కోసం పట్టణాభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు రూపొందించేందుకు కూడా ఈ పిఎస్ఎల్వి C61 ప్రయోగించడం జరిగింది. అయితే అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తడం సహజం, దాన్ని కూడా మనం ఈజీగానే తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ప్రయోగం కూడా సక్సెస్ అవుతుందని మనము భావించాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు సాంకేతికత, అదేవిధంగా దాంట్లో ఉన్న టెక్నికాలిటీస్ ఏవైతే ఉంటాయో టెక్నికాలిటీస్ వల్ల ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇప్పటివరకు ప్రయోగించిన ఏవైతే ప్రయోగాలు ఉన్నాయో ప్రయోగాల్లో 1-2 ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఇది కూడా అలానే చూడాల్సి ఉంటుంది. అయితే మొత్తానికైతే దీంట్లో తలెత్తిన సమస్య ఏంటి అనేది కూడా ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఆ సమస్యను సరిదిద్ది మళ్ళీ దాన్ని కొనసాగిస్తారని ఇస్రో శాస్త్రవేత్తలు తెలుస్తున్నారు. మొత్తానికైతే ఈ 3వ దశలో ఫెయిల్యూర్ వల్ల కొద్దిగా శాస్త్రవేత్తలు అయితే ఆలోచన పట్టాలని చెప్పచ్చు. ఎందుకంటే ఇది మామూలు బరువు కాదు, 1696 కిలోల బరువు ఉంది. ఇది 500 కిలోమీటర్ల ఎత్తులో అక్కడ కక్షలో ప్రవేశపెట్టాల్సిన లక్ష్యంతో ఇది బయలుదేరింది. ఈ లక్ష్యంతో బయలుదేరినప్పుడే 3వ దశలో ఏదైతే రాకెట్ మోటార్ సంబంధించి అది సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తింది. అంటే శ్రీనివాస్, మనం గమనించినట్లయితే ఇస్రో ఎప్పుడైనా కానీ కొంత సాంకేతిక సమస్యతోటి ఇబ్బందులు పడినప్పటికీ ఆ తర్వాత చేసేటువంటి ప్రయోగం చాలా బలంగా కంబ్యాక్ ఇస్తారు. సో ఈసారి కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ప్రతి ప్రయోగము సక్సెస్ కావాలని లేదు, కానీ భారతదేశం అన్ని ప్రయోగాలు కూడా సక్సెస్ దిశ 99% సక్సెస్ దిశలోనే వెళ్ళాయి. 1-2 అలా సాంకేతిక సమస్యలు అంటే దాన్ని మనము శాస్త్రవేత్తల సమస్యలు తప్పు అనడానికి లేదు. సాంకేతికంగా తలెత్తిన సమస్య, అది సాంకేతిక ఎప్పుడు ఏ సమస్య ఎప్పుడు తలెత్తుతుందో కూడా చెప్పలేము. గ్యారంటీ అంటూ టెక్నికల్ సంబంధించి గ్యారంటీ ఎక్కడా లేదు, ఏ వస్తువుకి ఉండదు. ఇంకా రాకెట్ కూడా అలాంటిదే అనుకోవచ్చు. కానీ ఇంకా దురదృష్టవశాత్తు ఇది జరిగింది. కానీ జరిగిన ప్రతి ఫెయిల్యూర్ వెనుక కూడా శాస్త్రవేత్తలు ఎంతో నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఒక ఫెయిల్యూర్ శాస్త్రవేత్తకు చాలా నేర్పిస్తుంది. అందులో కారణాలు ఏంటనేది కనుగొనడానికి మరొక ప్రయోగం చేసే విధంగా కూడా
తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చే ఏ ప్రయోగం అయినా సరే ఆ తప్పిదాలు లేకుండా మరింత సక్సెస్ గా ముందుకెళ్లేందుకు ఈ ఫెయిల్యూర్స్ పనికొస్తాయి. సో ఈరోజు జరిగిన ఏదైతే ఫెయిల్యూర్ అవుతుందో అది భవిష్యత్తులో వాళ్ళకి మరింతగా మంచి బంగారు మెట్లు ఏర్పాటు చేస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు గడువు లేదని వెల్లడించింది. ఇవాళ డీజీఎంఓల చర్చలు లేవని స్పష్టం చేసింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. నెల 12న జరిగిన డీజీఎంఓ చర్చల్లో తీసుకున్న భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు కాల పరిమితి లేదని స్పష్టం చేసింది. నెల 12న భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగగా క్రమంగా అది 18వ తేదీ వరకు పొడిగిస్తూ వచ్చారు. అయితే ఇవాళ్టితో ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను టెర్రరిస్టులు అతి కిరాతకంగా కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టింది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. ఉగ్రవాద నాయకులతో సహా దాదాపు 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ. అయితే ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా దాడులు జరిపింది. భారత సరిహద్దు ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 4 రోజుల పాటు ఇరు దేశాలు దాడులు చేసుకున్నాయి. అయితే ఇది అణు యుద్ధానికి దారితీస్తుందనే నేపథ్యంలో భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు గడువు లేదని వెల్లడించింది. ఇవాళ డీజీఎంఓల చర్చలు లేవని స్పష్టం చేసింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. నెల 12న జరిగిన డీజీఎంఓ చర్చల్లో తీసుకున్న భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణకు కాల పరిమితి లేదని స్పష్టం చేసింది. ఈ నెల 12న భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగగా క్రమంగా అది 18వ తేదీ వరకు పొడిగిస్తూ వచ్చారు. అయితే ఇవాళ్టితో ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి శ్రీనివాస్. అంటే దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. సీజ్ ఫైర్ ని ఎత్తేసినట్లుగా మళ్ళీ భారత్ పాక్ మధ్య కాల్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఒక ప్రచారం చాలా విపరీతంగా జరుగుతోంది. దీనికి సంబంధించి రక్షణ శాఖ ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సీజ్ ఫైర్ కి గడువు లేదని, కొనసాగుతుందని వాళ్ళు చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ అండ్ శ్రీనివాస్. జై, సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం. ఈ ఒప్పందం అనేది ఒకసారి వచ్చిన తర్వాత ఇరు దేశాలు కూడా సంతకం చేసిన తర్వాత దాన్ని నాన్ స్టాప్ గా కొనసాగించాల్సి ఉంటుంది. ఈ 2 దేశాల్లో ఏ ఒక్కరు ఉల్లంఘించినా సరే అది మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే పెహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత అటు పాకిస్తాన్ ఒక పూర్తి స్థాయిలో
ఒక భయాందోళన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. దాంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వచ్చింది. ఏదైతే పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత 2 రోజుల తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలే కాకుండా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని తూట్లు పొడుస్తూ భారత బార్డర్స్ లో సైనికుల మీద దాడులు జరిపింది. అదేవిధంగా భారత పౌరుల మీద కూడా కాల్పులు జరిగింది. అప్పుడే సీజ్ ఫైర్ ఒప్పందం తూట్లు పొడిచినట్లయింది. వరుసగా 13 రోజుల పాటు పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఎప్పుడైతే పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందో వెంటనే భారత్ రంగంలోకి దిగింది. భారత్ తన రక్షణ వ్యవస్థను కాపాడుకునే ఉద్దేశంలో పాకిస్తాన్ ఏదైతే లక్ష్యాలను పెట్టుకుని ఒక మిసైల్స్ తో దాడి చేయాలనుకుందో వెంటనే భారత్ దాన్ని తిప్పికొట్టింది. ఆ తర్వాత మొత్తం పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను అంతా కూడా చిన్నాభిన్నం చేసి నేలమట్టం చేసింది. ఇదంతా కూడా ప్రపంచ ప్రజలకు తెలుసు. 4 రోజుల్లో పాకిస్తాన్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎక్కడైతే అణుస్థావరాలు పెట్టిందో అక్కడ కూడా భారత్ బ్రహ్మోస్ అనే ఒక క్షిపణిని విడిచిపెట్టడంతో అక్కడ అణువస్త్రాలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అక్కడ నుంచి కూడా రేడియేషన్ లీక్ అవుతుందనే ఒక ఊహాగానాలు అయితే వెలువడ్డాయి. దానికి పాకిస్తాన్ ఖండించినప్పటికీ కూడా ఇప్పటికీ అక్కడ పరిస్థితి ఏంటనేది ఎవరికి తెలియదు. అలాంటి భయంకరమైన వాతావరణంలో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి సీజ్ ఫైర్ ఒప్పందానికి మరోసారి ముందుకు రావడం జరిగింది. దీంతో శాంతిని కోరుకునే దేశంగా భారతదేశం కూడా ఓకే చెప్పింది. దీనికి సంబంధించి మరోసారి సీజ్ ఫైర్ ఒప్పందాన్ని భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది 12వ తేదీన. అయితే ఒకసారి సీజ్ ఫైర్ ఒప్పందానికి వచ్చిన తర్వాత దానికి కాల పరిమితి అంటూ ఉండదు. ఒకవేళ ఇరు దేశాల్లో ఏ ఒక్క దేశం సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినా మళ్ళీ అవతలి దేశం యథావిధిగా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. సో మనం ఒకటే నిర్ణయించుకోవడం జరిగింది, ఏదైతే పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఉగ్రవాదులతో దాడులు చేయించినా అది పూర్తిగా యుద్ధ చర్యగానే భావిస్తామని చెప్పి ఒక హెచ్చరిక చేస్తూ భారత్ సీజ్ ఫైర్ మీద ఒక ఒప్పందం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఎప్పుడు తూట్లు పొడిచినా ఆ మరుక్షణం భారత్ కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటుంది. యుద్ధ చర్యగా భావించి పాకిస్తాన్ మీద యుద్ధానికి కూడా వెళ్ళబోతోంది. ఇది మామూలు విషయం కాదు పాకిస్తాన్ కి. ఎందుకంటే ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయిన పాకిస్తాన్ ఆ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన సైనిక చర్యతోని ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించింది. అసలు కోలుకోలేని దెబ్బ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డా లేదా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడిచిన భారత్ ఈసారి ఇలాంటి స్ట్రైక్ చేయబోదు. మొత్తానికి పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అనే భయం పాకిస్తాన్ వెంటాడుతుంది. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని తూట్లు పొడుస్తుందన్న ఇదైతే లేదు. ఖచ్చితంగా ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ కొనసాగించాల్సిందే. లేదంటే కనుక భారత్ తీసుకోబోయే చర్యలకు పాకిస్తాన్ పూర్తి స్థాయిలో సర్వనాశనం కాకపోతుంది. సో ఈ ఒప్పందానికి సంబంధించి భారత రక్షణ వ్యవస్థ కూడా కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఏదైతే సీజ్ ఫైర్ సంబంధించి కాల పరిమితి ఉండదని చెప్పడం జరిగింది. అంటే కాల పరిమితి లేదు అంటే ఎప్పుడు ఎవరు ఉల్లంఘించినా ఖచ్చితంగా అవతలి దేశం దాన్ని కూడా ఉల్లంఘిస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ తన సైనిక చర్యను కొనసాగించినా లేకుంటే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించినా వెంటనే భారత్ కూడా ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెంటనే రంగంలో దిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఎక్కడ కూడా కాల పరిమితి ఉండదు. పాకిస్తాన్ ఈ రోజు కవ్వింపు చర్యలు పాల్పడితే వెంటనే భారత్ కూడా స్ట్రైక్స్ చేస్తుంది, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది, రద్దు చేసుకుంటుంది. సో మొత్తానికైతే ఇరు దేశాల మధ్య అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించి ఎలాంటి చర్యలు అయితే జరగలేదు. సో మునుముందు కూడా ఇదే కొనసాగుతుందని భావిస్తున్నారు విజయ్. రైట్. అంటే శ్రీనివాస్, ఇప్పటికే భారత్ కావచ్చు లేకపోతే ప్రధానమంత్రి కావచ్చు రక్షణ శాఖ కావచ్చు ఒక క్లియర్ ఇండికేషన్ అయితే ఇచ్చింది ప్రపంచానికి. పాకిస్తాన్ వైపు నుంచి మరొక ఉగ్రదాడి జరిగినా కానీ పూర్తి స్థాయిలో యుద్ధంగా పరిగణిస్తామంటూ చెప్పారు. కాబట్టి ఇక పాకిస్తాన్ ఈ సమీప భవిష్యత్తులో అయితే ఉగ్రదాడి చేసేటువంటి ధైర్యం కూడా చేసేలా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికే క్లియర్ కట్గా అర్థమైపోయింది భారత్ జోలికి వస్తే ఏ విధంగా ఉంటుందో. కాబట్టి ఇప్పట్లో సీజ్ ఫైర్ ఎత్తివేయడం అనేది జరగకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎలా చూడాలి శ్రీనివాస్? విజయ్, పాకిస్తాన్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే మన భారత సైనిక చర్యను పక్కకు పెడితే ముందుగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే అంతర్గతంగా చేస్తున్న దాడులతోని పాకిస్తాన్ సతమతమైపోతుంది. పాకిస్తాన్ లో ఉన్న 44% భూమిని బెలూచిస్తాన్ BLA
ఆక్రమించుకోవడం జరిగింది. అక్కడ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాకిస్తాన్ జెండాను దించేసి బెలూచిస్తాన్ జెండాను ఎగరవేయడం జరిగింది. అక్కడ పౌరులందరూ కూడా పాకిస్తాన్ సైనికుల్ని, పాకిస్తాన్ మద్దతుదారుని తరిమి కొడుతున్న పరిస్థితి మొదటిది. రెండోది, బెలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఏదైతే తిరుగుబాటు వ్యక్తం చేసిందో దానికంటే ముందుగానే పాకిస్తాన్ లో ఆర్థిక వ్యవస్థ చాలా క్షీణించిపోయిన పరిస్థితి. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనుకుంటే ఒకసారి మనం విశ్లేషిస్తే కనుక ఒక లీటర్ పాలు కొనుక్కోవాలంటే 400 నుంచి 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక కిలో చికెన్ కొనాలంటే 800 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. డజన్ గుడ్లు 400 రూపాయల పైచిలు. అంటే ఏ స్థాయిలో పాక్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందో అర్థమవుతుంది. పక్క దేశాల నుంచి అప్పు తీసుకుంటే గానీ పాకిస్తాన్ ప్రజల జీవన భృతి గడవలేని పరిస్థితి నెలకొంది. ఈ రెండింటినీ కాదని చెప్పేసి వస్తున్న నిధులన్నింటినీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం వైపు తరలించడంతో వాళ్ళు ఉగ్రవాదులు భారత్ మీద దాడి చేయడం, ఆ తర్వాత జరిగిన భారత్ చేసిన సైనిక చర్యతోనే మొత్తం కూడా పాకిస్తాన్ ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయింది. అదేవిధంగా రక్షణ పరంగా కూడా ఆ పాకిస్తాన్ కి పూర్తిగా అసలు ఒక భయంకరమైన ఆనందం చుట్టుముట్టాయని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఒకసారి రుచి చూసింది పాకిస్తాన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జర్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మృత్యువాత పడ్డారు. మృతులు అభిషేక్, ఆరుషి జైన్, శీతలా జైన్, సుమిత్ర, హర్షాలి గుప్తా, రాజేందర్, మున్నీభాయ్ ఇరాజ్ గా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొంతమందిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. రైట్, హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జర్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 5 మృత్యువాత పడ్డారు. మృతులు అభిషేక్, ఆరుషి జైన్, శీతలా జైన్, సుమిత్ర, హర్షాలి గుప్తా, రాజేందర్, మున్నీభాయ్ ఇరాజ్ గా గుర్తించారు. మృతుల్లో 3 మహిళలు, 2 చిన్నారులు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరు రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అసలు ఘటన ఎలా జరిగింది? క్షతగాత్రులు ఇంకా ఎవరైనా ఉన్నారా? మొత్తంగా మృతులకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, ఏదైతే ఈరోజు ఉదయం చార్మినార్ పరిధిలో ఉన్న గుల్జార్ హౌస్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి 8 మంది వరకు కూడా మృత్యువాత పట్టారని చెప్పేసి సమాచారము. ఏదైతే స్పాట్ లో అగ్ని ప్రమాదం జరిగిన స్పాట్ లోనే 5 చనిపోయారు. 5లో 3 మహిళలు, 2 చిన్నారు ఉన్నారు. మరికొందరిని ఆసుపత్రికి తరలించే లోగానే మరో 3 కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే దీనికి అందరికీ షార్ట్ సర్క్యూట్ కావడం అని చెప్పేసి కూడా తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల కంప్రెసర్ పేలింది అనేది కూడా ఒక సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే యథావిధిగా ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. అక్కడ అగ్నిని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కంట్రోల్లో రాలేదు. అయితే అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేసి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలోనే దీనికి కారణాలు ఏంటనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకుంటే కంప్రెసర్ పేలిందని అంటున్నారు. అంటే షార్ట్ సర్క్యూట్ తోని కంప్రెసర్ పేలిందా లేకపోతే అదే ముందుగా పేలిందా అనే అంశాలన్నీ కూడా
విచారణ తర్వాతే తెలుస్తాయి. కాబట్టి ఇప్పటికైతే ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకున్నారు, మంటలను అదుపు చేసే క్రమం పనిలో అయితే ఉన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక లీడర్లు కూడా అక్కడ చేరుకుంటున్నారు. మొత్తానికైతే 8 మంది మృత్యువాత పడ్డారని మాత్రం ప్రస్తుతం సమాచారం అందుతుంది. విజయ్, ఎస్, అంటే శ్రీనివాస్, మరో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆయన ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉన్నట్లుగా డీటెయిల్స్ అందుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి శ్రీనివాస్? ఖచ్చితంగా, ఎందుకంటే కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే గుల్జార్ హౌస్లు అందులో కూడా మృతి చెందిన వాళ్ళంతా కూడా ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళని చూసేందుకు రావడం జరిగింది. అక్కడ పరిస్థితిని గమనించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే అగ్ని ప్రమాదానికి కారణాన్ని అడిగి తెలుసుకుంటున్నారో, ఆ తర్వాత ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో క్షతగాత్రులను పరామర్శిస్తారు. వారిని అడిగి ఈ ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా కేంద్ర మంత్రి చేయబోతున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. कौन सी दुकान है? రైట్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ నుంచి నందికమాన్ దగ్గర బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో అక్కడికక్కడే తిరుపతి అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కోనరావుపేట మండలం కొలునూరు వాసిగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ నందికమాన్ దగ్గర బైక్ను ఆర్టీసీ ఢీకొట్టింది. మనం 4 సైడ్ స్క్రీన్ పైన విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఒక వ్యక్తి బైక్ పైన రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చినటువంటి బస్సు అతన్ని ఢీకొట్టినటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఆ వ్యక్తిది తప్పో లేకపోతే బస్సు అతివేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందో అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు పోలీసుల దగ్గర నుంచి. కానీ వేగంగా వచ్చినటువంటి బస్సు ఆ వ్యక్తిని అదేవిధంగా బైకును కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్ళినట్లుగా కూడా చాలా క్లియర్గా మనం విజువల్స్లో గమనించవచ్చు. అక్కడ రోడ్డు దాటుతూ ఆ వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఈ విజువల్స్లో మనం మరొక అంశాన్ని కూడా క్లియర్గా గమనించవచ్చు. ఆ బస్సు ఏదైతే ఉందో కొంత వేగంగానే వస్తున్నట్లుగా తెలుస్తోంది. మోరోవర్ ఆ వ్యక్తి కూడా కొంత అవగాహన లేకుండా రోడ్డు దాటే క్రమంలో అసలు బస్సు వస్తుందా లేకపోతే ఇతర వాహనాలు వస్తున్నాయని చూసుకోకుండా కొంత నిర్లిప్తంగానే ఆ రోడ్డును దాటుతున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ వ్యక్తి కోనరావుపేట మండలానికి చెందినటువంటి కొలునూరు వాసిగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఆ దృశ్యాలు మనం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన స్పష్టంగా గమనించవచ్చు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కూడా మనకు అప్డేట్ అందుతోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్.